अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ చాణక్య నీతి 8వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. అయితే ఈ శ్లోకాన్ని చర్చించడానికి ముందుగా 8వ అధ్యాయం 17వ శ్లోకంలో ఒక చిన్న సరిదిద్దుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. అదొకసారి మనం స్పష్టమైన తర్వాత ఈరోజు శ్లోకానికి వద్దాం. 8వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, భూమిలోకి ఇంకేటువంటి నీరు పవిత్రమైనది, ఏ భార్య యొక్క ఏకైక వ్రతం తన యొక్క భర్త యొక్క ఆనందమో ఆ భార్య పవిత్రమైనది, తాను ఎవరినైతే పాలిస్తున్నాడో వారి యొక్క సంక్షేమం కోసమే ఉండేటువంటి రాజు పవిత్రమైన వాడు, అలాగే సంతృప్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు పవిత్రమైన వాడు అని చర్చించాం. ఆ శ్లోకంలో గరుడ పురాణం నుంచి చెప్పబడినటువంటి ఒక వాక్యం మనం క్రితం తరగతిలో ఏమని చర్చించామంటే, భర్త యొక్క సౌభాగ్యం ఎప్పుడైతే వర్ధిల్లుతుందో అప్పుడు భార్య యొక్క పాతివ్రత్యం అనేది గుర్తించబడుతుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమని ఇవ్వబడడం జరిగిందంటే, ఎప్పుడైతే భర్త యొక్క సౌభాగ్యం అంతా కూడా చెదిరిపోతుందో, అంటే ఎప్పుడైతే భర్త నిర్ధనుడైపోతాడో దౌర్భాగ్యుడైపోతాడో అప్పుడు భార్య యొక్క విశ్వాస పాత్రత ఎంతటితో తెలుస్తుంది అని చెప్పబడింది ఇక్కడ. అంటే ఒకవేళ భర్త నిర్ధనుడైనప్పటికీ, అంటే అతడు దరిద్రుడైనప్పటికీ కూడా భార్య ఒకవేళ భర్త యొక్క సేవకు కట్టుబడి ఉన్నట్లయితే అప్పుడు ఆమె పాతివ్రత్యం గుర్తించబడుతుంది అని చెప్పబడింది అనమాట. సరే, అది సరి చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సరే, తర్వాత ఈనాటి శ్లోకం 21వ శ్లోకం, 8వ అధ్యాయం 21వ శ్లోకం. మాంసభక్షై సురాపానైర్ మూర్ఖైశ్చాక్షరవర్జితై పశుభిః పురుషాకారైర్ భారాక్రాంతా హి మేధినే. చూడండి ఏమంటున్నాడు, మాంసభక్షై సురాపానైర్ మూర్ఖైశ్చాక్షరవర్జితై పశుభిః పురుషాకారైర్ భారాక్రాంతా హి మేధిని అని చెప్పబడింది. చూడండి, భూమి ఎవరి యొక్క అధిక బరువు చేత కురింగిపోతుందట అంటే, మనుషుల రూపంలో ఉన్నటువంటి పశువుల యొక్క బరువు చేతట. మనుషుల రూపంలో ఉన్నటువంటి పశువుల యొక్క అతి భారం వల్ల భూమి కురింగిపోతుందట. మరి ఎవరు మనుషుల రూపంలో ఉన్నటువంటి పశువులు ఎవరు ఇక్కడ చెప్తున్నారు? ఎవరెవరంటే ఇక్కడ చెప్తున్నారు, మాంసభక్షై అంటే మాంసాహారం తినేటువంటి వాళ్ళు, సురాపానైర్ అంటే మద్యాన్ని సేవించేటువంటి వాళ్ళు, సురాపానం చేసేవారు, అలాగే మూర్ఖులు మరియు అక్షరవర్జితులు అంటే నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు. చూడండి, ఈ నలుగురి యొక్క అంటే ఈ నలుగురిని కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి పశువులుగా చెప్పబడింది. వీరి యొక్క అధిక భారం చేత భూమి చాలా కుంగిపోతుందట. దీనికి భాష్యం చెప్తున్నారు. శుక్రనీతిలో శుక్రాచార్యులు వారు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు.
ఏమని ఉపదేశిస్తున్నారంటే వేటాడడం, జోదం, అలాగే స్త్రీలోలులుగా ఉండడం, అలాగే సురాపానం చేయడం, ఈ 4ంటిని కూడా వ్యక్తి విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే అతడు తర్కబద్ధమైనటువంటి వాడు, అంటే అతడే నిజమైనటువంటి ఆలోచనాపరుడు అని చెప్తున్నారు. వేటినట వేటాడడం, జోదం, అలాగే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అలాగే సురాపానం చేయడం. సురాపానం అంటే ఇక్కడ దేన్ని సురాపానం అంటారు? బయట జరిగేటువంటి మద్యపానం కాదు. బయట ఏదైతే మద్యపానం జరుగుతుందో అది సురాపానం కింద లెక్క రాదు. అది అసలు ఈ కేటగిరీలో లేనిదన్నమాట. సురాపానం అంటే ఏమిటంటే వైదిక క్రతువులు చేయడం ద్వారా పూర్వం యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఒక విధమైనటువంటి మద్యాన్ని సేవించేవారు అనమాట. దాన్ని సురాపానం అంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి మద్యం సేవించడాన్ని విడిచిపెట్టాలని చెప్పబడింది. ఇక ఈ మద్యం గురించి ఏం చెప్పుకోవాలి? ఇక్కడ 8వ అధ్యాయ 21వ శ్లోకంలో చాణక్య పండితుడు ఇక్కడ చూడండి, చాణక్య పండిత ఐడెంటిఫైస్ మీట్ యాజ్ మాంస అన్నారు. కానీ తెలుగులో మనం ఏమంటాం? మాంసమేని అనుకుంటాం. మాంసాన్ని మాంసంగా చెప్పారని చెప్పలేం కదా. కాబట్టి ఇక్కడ మాంస అని చెప్పన్నారు. మరి ఈ మాంస అనేటువంటి పదం ఇప్పటికీ భారతదేశంలో అధికంగా వాడబడుతూ ఉంటుంది. మరి ఈ మాంస అనేటువంటి పదానికి అర్థం మనుస్మృతి 5వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా దీని గురించి చెప్తూ ఉండేవారు అనమాట. అప్పుడు మాంస అనేటువంటి పదానికి అర్థం మనుస్మృతిలో 5వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్పబడింది. ఏమిటది? మాంస భక్షయితాముత్ర యస్య మాంసం ఇహాజ్ఞహం ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషినః అని చెప్పన్నారు. మాంసం అనే పదానికి నిర్వచనం ఎంత చెప్పారు? ఏమిటది చూడండి. ఏ జీవి యొక్క మాంసాన్ని అయితే ఇప్పుడు నేను తింటున్నానో ఇప్పుడు ఇక్కడ, అదే జీవి నన్ను తర్వాత జీవితంలో తింటుంది అనేది దాని యొక్క అర్థం అట. చూడండి, ఏ జీవి మాంసాన్ని అయితే నేను ఇప్పుడు తింటున్నానో ఆ జీవి నన్ను తరువాతి జీవితంలో తింటుంది అనేది మాంస అనేటువంటి పదానికి అర్థం. అందుచేత దీన్ని ఏమంటారంటే మాంస అని అంటారు. ఎవరట? ప్రామాణికులు. ప్రవదంతి మనీషినః. మనీషినః అంటే ఎవరు? అంటే విజ్ఞులైనటువంటి వాళ్ళు, ప్రామాణికులైనటువంటి వాళ్ళు మాంసాన్ని ఆ విధంగా నిర్వచనం చెప్పారట. అంటే అది మాంస భక్షయితాముత్ర. చూడండి, ముత్ర అంటే ఏమిటి? ఇప్పుడు అని అర్థం. పార్థ నైవేహ నాముత్ర శ్లోకంలో చూసాం కదా. అంటే అక్కడ అని అర్థం. యాక్చువల్గా ఇహ అంటే ఇక్కడ, ఉత్ర అంటే అక్కడ అని అర్థం. యస్య మాంసం ఇహాజ్ఞహం ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషినః అని చెప్పన్నారు. కాబట్టి మాం అంటే నేను అని, సహ అంటే అతడు. కాబట్టి మాంసహ అని, లేదా అతడు నన్ను తింటాడని అర్థం. ఇంకా చెప్పాలంటే కోడి మాంసము అంటే అర్థం ఏమిటి? కోడి నన్ను తింటుంది అని అర్థం. అంతే కదా. గొర్రె మాంసం అంటే గొర్రె నన్ను తింటుంది అని, అది మాంసం అంటే నిర్వచనం. కాబట్టి మాంస అంటే నేను, నన్ను, అతడు అని అర్థం అనమాట. ఇంకా సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే, అంటే ఎవరైతే జంతు మాంసాన్ని తింటారో వారు భవిష్యత్ జీవితంలో మరొకరి మాంసంగా మారుతారు అని. మరొకరి మాంసంగా మారతారు. కాబట్టి దారుణమైనటువంటి సత్యం ఏమిటంటే, ఈ మాంసాహారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఏ జీవినైతే వారు తింటున్నారో, ఏ జీవిపై అయితే వాళ్ళు విందు చేసుకున్నారో అదే జీవి చేత నిస్సహాయ స్థితిలో విందు చేసుకోబడతారు అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు వధించబడతారు. అంటే మనం తినేటువంటి ప్రతి మాంసపు ముక్కకి వాళ్ళు అన్నిసార్లు వధించబడాలట. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి, ద ఓనర్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ చికెన్ రెస్టారెంట్స్. చూడండి, ఈ మాంసాన్ని వడ్డించేటువంటి ఈ రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్. చూడండి, ఇప్పుడు చాలా చోట్ల దానికి అనేక బ్రాండ్స్ వచ్చేసాయి. కే అనేది తీసేసి బిఎంసి అని ఒకడు, బిఎఫ్సి భీమవరం ఫ్రైడ్ చికెన్ అని ఒకడు, లేకపోతే ఓఎఫ్సి అని ఒకడు, ఒంగోలు ఫ్రైడ్ చికెన్ అని ఒకడు. అంటే ఎవడిష్టం వాడు. అర్థమైంది కదా. కాబట్టి ఈ కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనేటువంటిది శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, వాడు మళ్ళీ
చూడండి, వాడి యొక్క వేలాది రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, అందులో అమ్మబడే ప్రతి మాంసం, ఎన్నిసార్లు అయితే మాంసం అమ్మబడుతుందో ఆయా శాఖల్లో, అన్నిసార్లు వాడు కోడిగా పుట్టి చంపబడతాడు అని చెప్పారు ప్రభుపాద. అవును కదా, వాడికి వేలాది బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, వేలాది శాఖలు ఉన్నాయి అమెరికాలో. కాబట్టి ఎన్ని శాఖల్లో రోజుకి ఎన్ని కోళ్ళు అయితే చంపబడుతున్నాయో, అన్నిసార్లు వీడు కోడిగా పుట్టి వధించబడతాడు అని చెప్పారు. ఎందుకంటే మరి వాడి ఆధ్వర్యంలోనే కదా మరి దుకాణాలు నడుస్తున్నాయి. మరి ఒక్కొక్క దాంట్లో కనీసం రోజుకు 50-100 కోళ్ళు చంపారు అనుకోండి, దాని అంతటికి బాధ్యుడు ఎవడు? యజమాని, అంతే కదా. కాబట్టి ఎన్ని చంపబడుతున్నాయి, వీడు కూడా అన్నిసార్లు కోడిగా పుట్టి మరణించాలి. చూడండి ఎంత దారుణమైన విషయం. అదనమాట. కాబట్టి చాణక్య పండితుడు అందుకే ఈ శాకాహారాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగంటే పూర్వ ప్రామాణికమైనటువంటి సాధువులందరూ చేసినట్టుగానే. ఎందుకంటే మరి ఈ మాంసాహారులు ఎవరైతే ఉన్నారో తమను తాము ఈ సంసార చక్రం నుండి బయటపడేసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పి అంటున్నారు. మాంసాహారులైనటువంటి వారికి ఈ సంసార చక్రం నుండి తమను తాము బయటపడేసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యము. ఈ మాంస పరిశ్రమ ఏదైతే ఉందో అది ఎంత దారుణమైనటువంటిదంటే, ఎంత పాపాత్మకమైనటువంటిదంటే, అందులో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నైతే జీవులు చంపబడుతున్నాయో వాటి యొక్క మృత్యువుకు వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మూకుమ్ముడిగా ఎవరైనా ఒక నేరం చేశారనుకోండి, ఆ మూకుమ్ముడిగా ఎవరైతే నేరం చేస్తారో మొత్తం వాళ్ళందరికీ ఎవడెవడికి ఎంత పాత్ర ఉందో అందరూ కూడా దానికి బాధ్యులు అవ్వాలి, అంతే కదా. దానికి పన్నాగం పన్నినవాడు, కుట్ర పన్నినవాడు ముందు. లేకపోతే ఉదాహరణకు అనుకుందాం, ఏదో ఎవరినో రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎవరిని కిడ్నాప్ చేసి, మనకి పూర్వం చూపించేవారు ఆమ్ని వ్యాన్స్కి వెళ్ళేవాళ్ళు, బాగా పాపులర్ అనమాట. ఆమ్ని వ్యాన్ అనగానే అది కిడ్నాప్ వ్యాన్ అనుకునేవాళ్ళు అందరూ. వెళ్ళి సర్రమని తలుపు తీసుకొని లోపలికి లాగి లోపలికి వేసి పట్టి తీసుకెళ్తారు, ఎక్కడికో చీకటి ప్రదేశంలోకి వెళ్తారు. సినిమాలు చూపిస్తున్నారు, అక్కడ ఎవడో ఒకడు కూర్చుని ఉంటాడు, డాన్ లాంటి వాడు. చూడండి, దాంట్లో 10 మంది 20 మంది నిమగ్నం అయి ఉంటే మొత్తం అందరూ కూడా అందులో పాలు పంచుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, కాబట్టి అక్కడ చంపబడుతున్నటువంటి ప్రతి జీవికి చూడండి, అందులో నిమగ్నమైన వారందరూ కూడా ఆ పాపాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రెస్టారెంట్ యజమాని ఎవడైతే ఉంటాడో వాడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ ప్రళయం వచ్చేంత వరకు వాడు కోడిగా పుట్టడం, చంపబడడం, వడ్డించబడడం, కోడిగా పుట్టడం, చంపబడడం, వడ్డించబడడం, కోడిగా పుట్టడం, చంపబడడం, వడ్డించబడడం. ఇలాగా ఈ లెక్కను చూస్తే రెస్టారెంట్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రళయకాలం వరకు అలా చంపబడుతూనే ఉంటారట. ఎందుకంటే ఎన్ని జీవులు చనిపోతున్నాయి చూడండి, అవునా కదా. ఇప్పుడు మనం పట్టణంలోకి వెళ్ళామనుకోండి, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడ. ఆ పేరు కూడా బాగా పెట్టారు, అంటే ఎవరో భీమవరంలో సీతయ్య పలావ్. చూడండి, అంటే నిజంగానే వాడు మరి అంటే సుప్త చేతనావస్థలో నిజంగానే వాడికి తెలిసేమో ఆ విషయం. ఎందుకంటే వాడి పలావే వడ్డించబడుతుంది ప్రళయకాలం వరకు అనమాట. అంతే కదా. ఎవడైతే పేరు పెట్టుకుంటాడో వెంకన్న పలావ్, లేకపోతే సుబ్బారావు పలావ్, లేకపోతే అప్పారావు పలావ్ అని పెట్టుకున్నాడంటే వాడు, దాని అర్థం ఏమిటంటే ప్రళయకాలం వరకు వాడే పలావుగా వడ్డించబడతాడనమాట. ఎన్నిసార్లు వాడు కోడిగా పుడతాడో, ఎన్నిసార్లు వాడు చంపబడతాడో అనే దానికి లెక్కలేదన్నమాట. చూడండి, ప్రళయం అంటే ఏమిటి? విశ్వం వినాశనం అయ్యే వరకు. చూడండి, మరి మనువు ఈ విధంగా ఆయన తీర్పునిస్తున్నాడు. మను సంహిత 5వ అధ్యాయం 51వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఆల్ దీస్ ఆర్ ఇంప్లికేటెడ్ యాజ్ స్లేయర్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎన్ యానిమల్. చూడండి, ఆయన చెప్తున్నాడు, ఒక జంతువు వధించబడిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళందరూ కూడా హంతకులుగా అందులో దూర్చబడతారు అని చెప్పి అంటున్నాడు. చూడండి, అంటే వాళ్ళందరికీ నేరం అంటుకుంటుందట. ఎవరెవరికి? చూడండి, ఎవరైతే ఆ వధను అనుమతిస్తారో, మొదటిది. 2 వధించేవాడు. 3 వాడికి సహాయం చేసినటువంటి వాడు. 4 అమ్మేవాడు. 5 కొనేవాడు. 6 వండేవాడు. 7 వడ్డించేవాడు. 8 తినేవాడు. చూడండి, అర్థమవుతుంది కదా. ఒక జీవి వధింపబడిందంటే 8 మందికి బాధ్యతట. చూడండి, ఎవరెవరు వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను. అనుమతి ఇచ్చేవాడు మొదటివాడు, ఎందుకంటే ఎవడో కూడా అనుమతి ఇవ్వాలి కదా. 2 ఎవడో కూడా చంపాలి.
3 వాడికి సహాయం చేసేవాడు. ఎందుకంటే చంపేవాడికి ఒకడు సహాయం చేస్తాడు. రేయ్ పట్టుకోరా, కాళ్ళు పట్టుకో గట్టిగా అంటాడు. పట్టుకుంటే వాడు కోస్తుంటాడు అనమాట. చూడండి. అలాగే అమ్మేవాడు, అలాగే కొనేవాడు, వండేవాడు, వడ్డించేవాడు. చూడండి, ఎవరైతే తినేవాడు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, అబ్బాయి మేము తినమండి, మేము అమ్ముతామండి. కొన్నిసార్లు భక్తులు అడుగుతుంటారు, ప్రభు మరి మేము మాంసం తినాం, కానీ మా ఇంట్లో మాంసం తినేవాళ్ళు ఉన్నారు, మరి మేము వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, ఎలాగా ఏమిటని చెప్పి. చూడండి, మనం కూడా బాధ్యులమే దానికి, అంతే కదా. చాలామంది ఏమంటారంటే, మేము తినాం కానీ ఇంట్లో వాళ్ళు తింటారు కదా, మరి తప్పదు కదా, వండాలి కదా, లేకపోతే ఎలాగా ఏమిటి అని చెప్పి. బహుశా వాళ్ళు కృష్ణ చైతన్యవంతులైతే వాళ్ళకి మినహాయింపు ఉంటుందేమో కానీ, ఎందుకంటే మరి ముఖ్యంగా స్త్రీ ధర్మం మనం చూస్తాం, కొన్ని కుటుంబాల్లో భార్య భక్తురాలై ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో చూస్తున్న భార్య భక్తురాలై ఉంటుంది, కానీ భర్త మాత్రం అభక్తుడు అనమాట. కాబట్టి భర్తకు వండి పెట్టాల్సిందే మాంసం, లేకపోతే మరి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. మరి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, మరి తప్పదు, భర్తకు వండి పెట్టాల్సిందే. మరి అలాంటి పరిస్థితుల్లో ఏమిటి అంటే, కృష్ణ చైతన్యం వల్ల మినహాయింపు రావచ్చు. ఇంకొకటి ఏమిటంటే, భార్య చేత ఆ విధంగా బలవంతంగా వాడు వండిస్తే అప్పుడు భర్తకే వెళుతుంది ఆ పాపం కూడా. అవుతుంది కదా. అంటే భార్యకి ఇష్టం లేదు, భర్త మాత్రం బలవంతంగా వండించుకుంటున్నాడు, అప్పుడు భర్తకు వెళుతుంది వండిన పాపం కూడా. చూడండి, సాధారణంగా అయితే ఏమిటి, వండిన వాడికి పాపం రావాలి, కానీ ఇక్కడ బలవంతంగా వండించారనుకోండి, ఆ వండించిన వాడి పాపం కూడా వండించిన వాడు తీసుకోవాలన్నమాట. అది పరిస్థితి. కాబట్టి చూడండి, 8 మందికి అందులో పాపం చుట్టుకుంటుందని చెప్పబడింది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వైద్యులు ఈ భ్రూణ హత్యలు చేస్తుంటారో, అంటే అబార్షన్లు చేసేటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో, అంటే ఇంకా పుట్టనటువంటి శిశువుల్ని గర్భంలోనే చంపివేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కూడా స్వయంగా ఏం చేస్తారట, అలాగే మళ్ళీ ఇంకొక తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశించి వారు కూడా బయటికి అనుమతి ఇవ్వకుండా రావడానికి చంపబడతారట. అంటే అబార్షన్ చేసినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా అలాగే ఇంకో స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తారో, వాళ్ళకు కూడా బయటికి రావడానికి ఉండకుండా వాళ్ళని కూడా చంపేస్తారు లోపల. చూడండి, ఎవరెవరితో పాటుట, ఆ విధంగా భ్రూణ హత్య చేయడానికి వారికి సహాయం చేసినటువంటి నర్సులతో పాటుగా, అలాగే అక్కడ కౌంటర్లో కూర్చొని బిల్లు రాసే సెక్రటరీలతో పాటుగా అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా. ఎందుకంటే నర్సులు ఉంటారు కదా, మరి వాళ్ళు సహాయం చేస్తుంటారు కదా వీడికి, ఆ నర్సులు కూడా అందులో ఉంటారట. అలాగే అలాగే వాళ్ళ యొక్క సెక్రటరీస్ కూడా, వాళ్ళ కార్యదర్శులు కూడా. చూడండి, అంటే వాడు వచ్చి రాసుకుంటున్న తర్వాత మీరు తర్వాత రండి, గంట తర్వాత మీకు ఇస్తాం అపాయింట్మెంట్. చూడండి, పాపం వాళ్ళు కూడా అన్నట్టు అందులో. కాబట్టి ఈ ప్రపంచంలో మన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, అందుచేత మనం ప్రకృతి నియమాలు ఏమిటో తెలుసుకొని ఏం చేయాలి, ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవో తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పుకుంటున్నారు ప్రపంచం. ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పన్నారు. నాకు తెలియదంటే కుదరదు అనమాట. నాకేం తెలియదని చెప్పి మంటలో వేలు పెడితే అగ్ని కాల్చకుండా ఉంటాడా చెప్పండి. ఇది కూడా అంతే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ముచుకుందునికి చెబుతున్నాడు శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 51వ శ్లోకం, 10వ స్కందం 51వ అధ్యాయం 62-63 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు కృష్ణుడు ముచుకుందునికి, నీవు ఒక క్షత్రియుని యొక్క సూత్రాలను అంటే నువ్వు అనుసరించావు కాబట్టి, నీవు వేటాడేటప్పుడు అనేకమైనటువంటి జీవులను సంహరించావు, అలాగే వివిధ కార్యాలు నువ్వు చేయడం జరిగింది. మరి నువ్వు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నశింప చేసుకోవాల్సిందే. ఏ విధంగా, చాలా జాగ్రత్తగా నువ్వు నాకు శరణాగతి పొందుతూనే ఇతరమైనటువంటి తపస్సులు చేయడం ద్వారా, రాజా నీ తరువాత జన్మలో నువ్వు ఒక చక్కటి బ్రాహ్మణుడు అవుతావు, సకల జీవుల యొక్క శ్రేయోభిలాషి అవుతావు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకుంటావు అని చెప్పి అన్నాడు. చూడండి, అర్థమవుతుంది కదా. ముచుకుందుడు స్వయంగా శ్రీకృష్ణుని దర్శించాడు. సాధారణంగా నేరుగా శ్రీకృష్ణుని దర్శించడం అంటే ఇంకా అదే చివరి జన్మ అవ్వాలి కదా. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడు, ముచుకుందా నువ్వేం చేసావు, క్షత్రియుడుగా నువ్వు నీ యొక్క సూత్రాలను అనుసరిస్తూ నువ్వు అనేకమైనటువంటి జీవులను చంపావు. ఎందుకని, మరి క్షత్రియుడికి వేటాడడం అనేది ఉంది కదా, వేటాడే జంతువులను చంపావు. అందుచేత నువ్వు ఖచ్చితంగా ఏం చేయాల్సిందే, నాకు శరణాగతి పొందావు, కానీ దానితో పాటుగా
తపస్సులు చేసి నీవు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా నువ్వు నశింపజేసుకోవాలి. ఓ రాజా, ఆ విధంగా నువ్వు పవిత్రుడివై తర్వాత జన్మలో నువ్వు ఒక చక్కటి బ్రాహ్మణుడు అవుతావు. చూడండి, అప్పుడు సకల జీవుల యొక్క శ్రేయోభిలాషి అవుతావు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకోగలుగుతావు అని చెప్పి అన్నాడు. అంతేగాని నీకు అన్నీ అయిపోయి నువ్వు వచ్చేసే ఈ జన్మలో అని చెప్పాలా. చూడండి, కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథం 50వ అధ్యాయంలో ఈ విధంగా వ్యాఖ్యానిస్తారనమాట. ఏమంటారంటే, ఈ ప్రకటనలో మనకి తెలిసేటువంటి విషయం ఏమిటంటే, క్షత్రియులు వేటాడేటువంటి ప్రక్రియలో జంతువులను వధించడానికి అనుమతించబడినా వారు ఇతర పాపకార్యాల యొక్క కల్మషం నుండి వాళ్ళు విముక్తులు కారు. అందుచేతనే ఒక వ్యక్తి క్షత్రియుడా, వైశ్యుడా లేదా బ్రాహ్మణుడు అనేది విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా జీవిత చరమాంకంలో సన్యాసం స్వీకరించాలి అని చెప్పబడింది. దేనికోసం? ఆ విధంగా సన్యాసం స్వీకరించినట్లయితే తమను తాము పూర్తిగా భగవంతుని యొక్క సేవలో వినియోగించుకోగలుగుతారు. ఆ విధంగా పూర్వ జీవితంలో చేసినటువంటి సకల పాపకార్యముల యొక్క ఫలితాల నుండి వాళ్ళు విముక్తులవుతారు అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా? అంటే గృహస్థ జీవనం గడిపినంత వరకు ఎలా ఉన్నా చూడండి, ఎందుకంటే గృహస్థ జీవనం అంటే ఖచ్చితంగా పాపం చేయాల్సి ఉంటుంది. కుటుంబ పోషణార్థం మోసం చేయాల్సి ఉండొచ్చు, అబద్ధాలు చెప్పాల్సి రావచ్చు, అనేకమైన చేయాల్సి రావచ్చు. అందుకే ఏం చేయాలంటే జీవిత చరమాంకానికి ఏం చేయాలట? జీవిత చరమాంకానికి సన్యసించినట్లయితే, ఇక్కడ సన్యసించడం అంటే అర్థం పూర్తిగా భగవత్ సేవకి అంకితమైనట్లయితే దానికి ముందు చేసినటువంటి ఏవైతే పాపకర్మలు ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయి? దాని నుంచి విముక్తులు అవుతారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనకి ఇక్కడ తెలిసేటువంటి విషయం ఏమిటంటే, ముచుకుందుడు కృష్ణుని యొక్క దర్శనాన్ని పొందినప్పటికీ కూడా, చూడండి, నేరుగా కృష్ణుని దర్శించాడు ముచుకుందుడు. కృష్ణుని యొక్క దర్శనాన్ని పొందినప్పటికీ కూడా నేరుగా అతడు శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల చెంత ప్రార్థనలు చేసినా కూడా కృష్ణుడు ముచుకుందుడికి ఏమని చెప్పాడో, నువ్వు ఇంకా తపస్సు చేయాల్సి ఉంది. ఇప్పుడు తర్వాత జన్మలో నువ్వు ఈ జన్మలో చంపినటువంటి ఈ జంతువులను చంపినటువంటి పాపం నుండి బయటపడతావు అని చెప్పాడు. చూడండి, ఎంత ముఖ్యమైన విషయం ఇది. అంతేగాని ఊరికే అన్ని పాపాలు చేసేసి ఇదే జన్మలో అయిపోతుందంటే కాదనమాట. చూడండి, ఏమైనప్పటికీ ఇక్కడ చెప్తున్నారు, ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప కారణం చేత భగవంతుని యొక్క దివ్యనామాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక భక్తునికి ఇదే జీవితంలో ముక్తిని ప్రసాదించడానికి సరిపోతాయి అని చెప్పుకుంటున్నారు. అది చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి కృప. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే మ్లేచ్చులు యవనుల యొక్క కుటుంబాల్లో జన్మించడం జరిగిందో అలాంటి వారు కూడా ఇదే జీవితంలో వారు భగవంతుని దివ్యనామాలను జపించడం ద్వారా మోక్షాన్ని పొందడానికి అర్హులవుతారు అని చెప్తున్నారు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి కృప అని చెప్పు. తర్వాత 22వ శ్లోకం. అన్నహీనో దహేద్రాష్ట్రం మంత్రహీనశ్చ ఋత్విజః యజమానం దానహీనో నాస్తి యజ్ఞసమో రిపుః. అన్నహీనో దహేద్రాష్ట్రం మంత్రహీనశ్చ ఋత్విజః యజమానం దానహీనో నాస్తి యజ్ఞసమో రిపుః అని చెప్పన్నారు. అంటే ఏమిటట? చూడండి, ఒక రాష్ట్రాన్ని దహించేటువంటి శత్రువు మరొకటి లేదట ఇక్కడ చెప్పబడినటువంటిది. చూడండి, ఒక రాష్ట్రము అంటే వాస్తవానికి ఇప్పుడు దేశం, రాష్ట్రం అనే పదాలు విడివిడిగా వాడుతున్నాం మనం. కానీ వాస్తవానికి రాష్ట్రము అంటే నేషన్ అని అర్థం. అంటే చూడండి, ఒక్కొక్క భాషలో ఈ పదాలను ఒక్కొక్క రకంగా వాడుతుంటారు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్, ఇప్పుడు నేషన్ అనే పదానికి మనం తెలుగులో దేశము అని అంటాం, కానీ హిందీలో రాష్ట్ర అని చెప్పంటారు, అంతర్రాష్ట్రీయ అని చెప్పంటారు వాళ్ళు. ఇప్పుడు జాతి, దేశము, రాష్ట్రం అనేటువంటి పదాలు ఒకదానికొకటి వాడుతూ ఉంటారనమాట. అని ఏమంటారు, పర్యాయ పదాలలాగా వాడుతుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ యజ్ఞములో అయితే చూడండి, యజ్ఞము చేసిన తర్వాత వచ్చినటువంటి వారి అందరికీ పెద్ద ఎత్తున ఎక్కడైతే అన్నప్రసాద వితరణ జరగదో,
మరి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి అలాంటి యజ్ఞాన్ని మించిన శత్రువు మరొకటి లేదంట. చూడండి, అంటే ఒక రాష్ట్రంలో ఎక్కడైనా యజ్ఞం జరిగింది, యజ్ఞం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరగకపోతే ఆ యజ్ఞం రాష్ట్రాన్ని దహించి వేస్తుంది, దానికి మించిన శత్రువు ఇంకొకటి లేదని చెప్పి అంటున్నారు. అలాగే ఇంకేం చేస్తుందట, ఒకవేళ మంత్రాలు సరిగ్గా జపించకపోతే ఆ యొక్క ఎవరైతే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళను దహించి వేస్తుందట, ఋత్విజులను దహించి వేస్తుందని చెప్పన్నారు. ఋత్విజులు అంటారు. ఋత్విజులు అంటే ఎవరు? ఆ యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదివేటువంటి వారిని ఋత్విజులు అంటారు. కాబట్టి సక్రమంగా కనుక మంత్రాలు చదవకపోతే ఆ యజ్ఞమే ఆ ఋత్విజులను దహించి వేస్తుందట. ఇంకేమంటున్నారు, ఎప్పుడైతే సరైనటువంటి దక్షిణలు ఇవ్వబడవో అదే యజ్ఞం యజమానిని దహించి వేస్తుందని చెప్పుకుంటున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా చేయాల్సినటువంటి కార్యక్రమం యజ్ఞం అనేటువంటిది. కానీ మనం చూస్తుంటాం కలియుగంలో ఆర్భాటం కోసం యజ్ఞాలు చేస్తుంటారు చాలామంది. అతిరుద్రయాగం, మహారుద్రయాగం, చండీ యాగం రకరకాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ జానకుడు ఏం చెప్తున్నాడు చూడండి, అంటే యజ్ఞం అనేది ఎంత ప్రమాదకరమైనదో సరిగా చేయకపోతే, ప్రసాద వితరణ సరిగా చేయకపోతే ఆ యొక్క రాష్ట్రాన్నే అది దహించి వేస్తుందట. చూడండి, మంత్రాలు సరిగ్గా చదవకపోతే ఏమవుతుంది, ఆ ఋత్విజులను దహించి వేస్తుందట. సరైనటువంటి దక్షిణలు ఇవ్వకపోతే ఏమవుతుంది, దానం సరిగా ఇవ్వకపోతే ఆ యజమానిని దహించి వేస్తుంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా చూడొచ్చు. ఇక్కడ యజమాన అనేటువంటి పదం వాడబడుతుంది. మనం పూర్వం కూడా మనం చర్చించాం మరొక సందర్భంలో. యజమాని అంటే మనం ఏమనుకుంటాం, ఓనర్ అని చెప్పి అనుకుంటాం. వాస్తవానికి పదాలన్నీ కూడా సంస్కృత పదాలు. ఎందుకంటే పూర్వం ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఆస్తి అనేది అందరికీ తెలుసు. రాజు అనేటువంటి వాడు భగవంతునికి ప్రతినిధిగా ఉండేవాడు. అంతేగాని రాజు ఎప్పుడు కూడా ఇదంతా నాది అని చెప్పడానికి లేదు. ఇదంతా భగవంతునిదే, భగవత్ సేవలో వాడాలి. పూర్వం ఏ భూమికి ఎవరు యజమానులు కాదు, అంతా కూడా భగవంతుడికి చెందింది. భూమి అంతా కూడా బ్రాహ్మణుల పేరు మీద ఉండేదన్నమాట. ఈ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం కస్టోడియన్లుగా వ్యవహరించేవారు అంతే. అంటే సంరక్షకులు అన్నమాట. సంరక్షకులుగా వ్యవహరించేవారు ఎవరు? క్షత్రియులు. కాబట్టి ఆనాటి కాలంలో యజమాని అంటే అర్థం ఏమొచ్చేదంటే యజ్ఞం చేయించేవాడు యజమాని అంటే. ఎందుకంటే అంతా భగవంతుడిదే కదా, అంతా భగవంతుడిదే. కాబట్టి అక్కడ యజమాని అంటే ఇంకెవరు? అక్కడ భగవంతుడి కోసం ఆ కార్యం చేయించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని యజమాని అనేవారు. తదనంతర కాలంలో ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నుంచి అన్ని లాక్కుని ఎవరికి వాడు భోగించడం మొదలు పెట్టారో అప్పుడు యజమాని యజమాని అనేటువంటి మాట వాడుతున్నాం మనం. కానీ యజమాని అంటే వాస్తవానికి అర్థం ఏంటంటే యజ్ఞం చేయించేవాడు అని అర్థం. సరే, ఇక్కడ భాష్యం చూద్దాం. మంత్రాలను సక్రమంగా జపించకపోవడం వల్ల వచ్చేటువంటి ఉత్పాతాల గురించి శాస్త్రాల్లో అనేక సందర్భాలు చెప్పబడ్డాయి. శాస్త్రాలు అనేక చోట్ల సక్రమంగా మంత్రాలను చదవకపోతే, అంటే తప్పుగా ఉచ్చరిస్తే, చూడండి, అందుకే సాధారణంగా ఏదైనా పారాయణ చేసినప్పుడు చివరిలో చెప్తారు మంత్రహీనం అని చెప్పి, క్రియాహీనం జనార్దన అని చెప్పి చెప్తారనమాట. లేదా మరొక ఏం చెప్తారంటే పూజ అంతా అయిన తర్వాత అవిజ్ఞాతపూర్వకం వా విజ్ఞాతపూర్వకం వా సర్వాన్ దోషాన్ మయాకృతాన్ క్షమస్వ అని చెప్పి అడుగుతారు. అవిజ్ఞాతపూర్వకం వా అంటే తెలియకుండా చేసినటువంటివి, విజ్ఞాతపూర్వకం వా తెలిసి చేసినటువంటివి, అవిజ్ఞాతపూర్వకంగా వా విజ్ఞాతపూర్వకం వా మయాకృతాన్ అంటే నా చేత చేయబడినటువంటి, సర్వాన్ అపరాధాన్ లేదా సర్వాన్ దోషాన్ అంటే నా వల్ల జరిగినటువంటి అన్ని దోషాలు లేదా నా వల్ల జరిగినటువంటి అన్ని అపరాధాలు క్షమస్వ అని చెప్పి అడుగుతారన్నమాట, క్షమించండి అని. ఏదో ఒక దోషం ఉండకుండా ఉండదు కదా. చూడండి, ఎప్పుడైతే అష్టావక్ర ముని అతడు తల్లి గర్భంలో ఉన్నాడో అప్పుడు తన తండ్రి వేద కృతులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుగా ఉచ్చరిస్తున్నందుకు ఆయన తల్లి గర్భంలో ఆయన ఏమంటున్నారు, కొడుతూ ఉన్నాడట. చూడండి, అర్థమవుతుంది కదా. అయ్యో తప్పుగా చదువుతున్నాడు, తన నాన్న తప్పుగా చదువుతున్నాడు అని చెప్పి. అందుచేత అతడు శరీరంలో 8 వంకరలతో పుట్టాడు అనమాట. చూడండి, అందుకే అతడి పేరు అష్టవక్ర అంటే ఏమిటి, 8 వంకరలు ఉన్నవాడు అని చెప్పి చెప్పబడింది.
శ్రీల ప్రభుపాదుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో చెప్పబడినట్లుగా కాశీరాజు ఏం చేశారట, ఒక గొప్ప యజ్ఞాన్ని చేశారట. ఆ? దేనికోసం? కృష్ణుడిని చంపడం కోసం అని చెప్పి ఒక భయంకరమైనటువంటి దానవుని సృష్టించడం కోసం యజ్ఞం చేశారట. చూడండి, కృష్ణుడిని చంపడం కోసం యజ్ఞం చేశాడు. భయంకరమైన దానవుని సృష్టించడం కోసం. ఇక్కడ కాశీరాజు. దురదృష్టవశాత్తు ఆ అసురరాజు ఎవడైతే ఉన్నాడో, మరి వాడు చేసినటువంటి యజ్ఞం నుంచి పుట్టినటువంటి ఈ దుష్టాత్మ ఏదైతే ఉందో అదేం చేసింది, అగ్ని నుండి బయటకు వచ్చి సహజంగానే అది భగవంతుడికి ఎలాంటి హాని చేయలేదు కదా, కానీ మరి ఆ మంత్రాలు మరి వృధా పోవు కదా. అందుకే అసురుడు ఏం చేశాడంటే మళ్ళీ యజ్ఞశాలకి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పురోహిత ఋత్విజులు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే ఆ రాజుని చంపేశాడట మళ్ళీ అగ్నిలోకి ప్రవేశించడానికి ముందుగా. చూడండి, అగ్ని నుంచి బయటకు వచ్చాడు, వచ్చి ఎక్కడికి వెళ్ళాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ కృష్ణుడిని చంపగలరా? చంపలేరు. కాబట్టి వెనక్కి వచ్చాడు. మరి ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత ఇప్పుడు ఒక తుపాకీ కాల్చామంటే లేదా ఒక మిసైల్ వదిలేమంటే ఎక్కడ చోటన పడాలి కదా, అది అంతే కదా. బాంబు వేసామంటే ఎక్కడ చోటన పేలాల్సిందే. కాబట్టి ఈ అసురుడు ఎవరో ఒకరిని సంహరించాల్సిందే. ఏం చేశాడు మరి? తన కార్యం, తన ధర్మం నిర్వర్తించాలి కదా. ఆ ఋత్విజులను చంపేశాడట, రాజులను చంపేశాడట. చంపేసి మళ్ళీ అదే యజ్ఞగుండంలోకి వెళ్ళిపోయాడు. అందుచేత ఎవరైతే యజ్ఞానికి యజమానులుగా ఉంటారో, చూడండి, అంటే ప్రోత్సాహకులు ఎవరైతే ఉంటారో, ఆ యజమానులు ఎవరైతే ఉంటారో వారు ఏదైనా తేడా వస్తే ఆ యొక్క బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం కాదు, తప్పనిసరిగా స్వీకరించాల్సిందే. అది ఆ దోషం వాళ్ళకే వెళుతుంది అనమాట. కాబట్టి ఆ యజమానులకి అది యజమాని అంటే అర్థం. శ్రీల ప్రభుపాదుల వారు అందుకే చూడండి, పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరగకుండా ఎప్పుడూ కూడా ఏ యజ్ఞానికి అనుమతి ఇవ్వలేదట. చూడండి, ఇంకేమంటున్నారంటే ప్రతి ఆదివారం జరిగేటువంటి ప్రేమ విందు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రేమ విందు కార్యక్రమాలు జరిగిన, లేదా వైదికమైనటువంటి పవిత్ర దినోత్సవాల్లోనూ, లేదా ఏదైనా దీక్షా కార్యక్రమం జరిగినా, వివాహ కార్యక్రమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా సరే ముగింపులో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయించేవారు. చూడండి, ప్రతిదానికి ఎంత శాస్త్ర విధానం ఉందో. ఊరికే ఏదో సండే ఫీస్ట్ పెట్టడంలా, దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది మనం చేసే ప్రతిదానికి. మనం ఉదాహరణకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే శ్రీల ప్రభుపాదుల వారికి గురు పూజ చేస్తాం. ఏమిటి దానికి శాస్త్ర ప్రమాణం చెప్పండి? ఏమిటి దానికి? ఆచార్యోపాసనం. ఎక్కడొస్తుంది ఆ మాట? భగవద్గీత 13వ అధ్యాయంలో జ్ఞానం గురించినటువంటి సుమారుగా 22 అంశాలు కృష్ణుడు చెప్తాడు కదా. ఏమిటది శ్లోకాలు చెప్పండి? 8 నుంచి 12 శ్లోకాలు అది వస్తుంది అనమాట. అమానిత్వం, అడంబిత్వం కదా. అమానిత్వం, అడంబిత్వం ఆ క్రమంలో వస్తుంది అనమాట, ఆచార్యోపాసనం అని చెప్పి. కాబట్టి ఆచార్యోపాసన చేయాలి మనం ప్రతిరోజు. చూడండి, దానికి శాస్త్ర ప్రమాణం ఉంది. అలాగే అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే, కాబట్టి ప్రతి ఆదివారం కార్యక్రమం జరిగిన తర్వాత ప్రేమ విందు అనేది ఏర్పాటు చేసేవారు. అలాగే వైదికమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు, జన్మాష్టమి కావచ్చు, రామనవమి కావచ్చు, ఏవైనా సరే, అలాగే ఏదైనా దీక్షా కార్యక్రమం జరిగినప్పుడు లేదా వివాహ కార్యక్రమం జరిగినప్పుడు అన్నీ కూడా అందుకే మధురైన సమాపయ్యేత్ అన్నారు. అంతిమంగా మధురంగా ముగియాలి. ఎలాగా? ప్రసాద వితరణతో. ఈనాటికి కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్కాన్ కేంద్రాల్లో చూడండి, మరి మొదటి నుంచి కూడా ఈ తయారు చేయబడేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది చాలా ఉన్నత ప్రమాణంలో వండబడుతుంది అనమాట. చాలా పరిశుభ్రతతో, తపస్సుతో అది వండబడుతుంది అని చెప్పి అన్నారు. అంటే మొదటి నుంచి కూడా, అంటే ఆ పదార్థాన్ని తయారు చేయడానికి మొదటి నుంచి కూడా మరి చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు పాటించబడతాయి అని చెప్పి చెప్పారు. చూడండి, మనం అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఆ పదార్థాలను శుద్ధి చేసుకోకపోతే చూస్తున్నాం కదా ఎంత అపరాధం అవుతుందో. అందుకే మరొక విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం ప్రతిరోజు ప్రసాదం తీసుకుంటామో, భగవంతుడు మనం ప్రసాదాన్ని ఎక్కడైతే తీసుకుంటామో
తీసుకున్న తర్వాత ఆ ఎంగిలి ప్రదేశాన్ని వెంటనే తుడవాలి. అలాగే ప్రసాదం వడ్డించడానికి ఎక్కడైతే మనం అన్ని రకాల పాత్రలో పెడతామో, ప్రసాదం వడ్డించేటప్పుడు ఖచ్చితంగా కింద ఒలుగుతుంది. అయిన తర్వాత వెంటనే నేల శుభ్రం చేయాలి. అలాగే ఈరోజు వండినటువంటి ప్రసాదం ఏదైతే కొంత మిగులుతుందో ఆ పాత్రలు రాత్రికి మనం ఉంచుతామో, లేకపోతే కడగకుండా ఉంచుతామో, ఎందుకు ఇవన్నీ చేయాలో తెలుసా? ఎందుకు ఈ విధంగా తిన్న వెంటనే అక్కడ ఎంగిలి శుభ్రం చేయాలి? ముఖ్యంగా ప్రసాదం విషయం మనం మాట్లాడేది. నేను మాట్లాడేది లౌకికమైన ఎంగిలి గురించి కాదు, ప్రసాదం. అవును. ఏమిటి కారణం? అవమానించినట్టు అవుతుంది. ఇంకా ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? ఎందుకంటే అది భగవంతుని యొక్క ప్రసాదం కావడం చేత అనేక భూత ప్రేతములు వాటి చుట్టూ తిరుగుతుంటాయన్నమాట, వాటిని తీసుకోవడం కోసం. అవి ఉద్ధరింపబడడం కోసం, అంటే వాటికి స్థూల శరీరాలు లేకపోయినప్పటికీ కూడా అవి ఏం చేస్తాయంటే ఆ ప్రసాదాన్ని నాకడానికి, తినడానికి వాలుతూ ఉంటాయన్నమాట ప్రదేశాల్లో. అర్థవుతుంది కదా? అందుచేత చాలా ప్రమాదకరం. అందుకే ప్రసాదం ఎక్కడైతే మనం ఇక్కడ నేలంతా పరిశుభ్రంగా ఉండాలి, ఆ ప్లేట్లు శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఇలాంటి ప్రసాదశాలలు ఎక్కడ సరిగ్గా శుభ్రం చేయకుండా అందులో ఎవరైనా పడుకున్నారనుకోండి, రాత్రి వాడికి సరిగ్గా నిద్ర పట్టదు అనమాట, వాడి మీద వాళ్తాయి వచ్చి. ఇది భక్తులకి అనుభవం కూడా కొంతమంది. అందుచేత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అర్థవుతుంది కదా? ఎప్పుడు కూడా పొరపాటును కూడా దాన్ని వ్యవహారం ఆషామాషి వ్యవహారంగా తీసుకోకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఏమిటంటే పెద్ద ఎత్తున ప్రసాద వితరణ అనేది, అదేమిటిది? ప్రసాదం అంటే ఏమిటి? భగవంతుని యొక్క కృపను అందరికీ పంచడం అనమాట. మరి ప్రసాదాన్ని ధనవంతులకి, పేదవాళ్ళకి ఒకే విధంగా పంచాలి. చూడండి, ఎందుకంటే భగవంతుడి యొక్క కృప అందరికీ కావాలి కదా. అంతేగాని ఏదో మేము స్కూల్ పిల్లలకి మాత్రమే పెడతాం, అదే కదా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమిటి? మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. చూడండి, ఏమిటది? స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకి మేము పెడతాం తీసుకువెళ్ళి. అదంతా కూడా పచ్చి అబద్ధం అనమాట. చూడండి, ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడలే. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అందరికీ ప్రసాద వితరణ చేయమని చెప్తున్నాయి. జనం కూడా గుడ్డివాళ్ళు, బయట జనం కూడా చాలా సులభంగా మోసపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే బయట జనం ఏమనుకుంటారంటే వాళ్ళు భగవంతుడి స్థానంలో ఉండాలనుకుంటారు. జనం ఏమనుకుంటారంటే నేను అందరికీ సాయం చేస్తున్నాను అనే భావనలో ఉండాలనుకుంటారు. అంటే నేను పోషించేవాడిని. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పోషించేది ఎవరు? అందరినీ. ఎవరు పోషిస్తున్నారు? భగవంతుడు పోషిస్తున్నాడు. కాబట్టి భగవంతుడే అందరినీ పోషిస్తున్నాడు. కాబట్టి మధ్యలో మనం ఉన్నామంటే మనం భగవంతుని యొక్క కృపను పంచడానికి మాధ్యమంగా ఉండాలి తప్ప అన్యథా మనం ఎవరిని కూడా పోషించలేము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నాడంటే అది భగవంతుడికి ఏర్పాటు వల్లే వాడు ఆకలితో అలమటిస్తాడు, ఎందుకంటే వాడి కర్మలా ఉంది కాబట్టి. కాబట్టి అందరినీ పోషించేవాడు ఎవరు? భగవంతుడే. కాబట్టి ఒక మనిషి ఎప్పుడు కూడా కొన్ని పోషించలేడు, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ప్రణాళికలో మనం పనిముట్లుగా ఉండాలి, కానీ మనం ఎవరిని కూడా పోషించలేము. అందుకే మనం కేవలం ప్రసాదాన్ని మాత్రమే పంచాలి తప్ప ఇతరమైనటువంటి పదార్థాలు మనం పంచలేము. మరి ప్రసాదాన్ని పంచాలి అన్నప్పుడు ప్రసాదాన్ని పంచడంలో మనం విచక్షణ ఎలా చూపించగలం? స్కూల్కి వెళ్ళే పిల్లలకే పంచి పెడతాం మేము, లేకపోతే ఇదంటే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకే పంచి పెడతాం. ప్రసాదం అంటే ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్, అందరికీ కూడా అది లభ్యం కావాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇదేమిటంటే ఒక వక్రమైనటువంటి ఆలోచన అన్నమాట. దీనికి ఎక్కడ కూడా శాస్త్ర ప్రమాణం లేదు. దురదృష్టవశాత్తు అది ఇస్కాన్లో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టబడింది. అందరికీ ఇవ్వాలి, ధనవంతులకి ఇవ్వాలి ప్రసాదం, పేదవాడికి ఇవ్వాలి, చదువుకునేవాడికి, చదువు లేనివాడికి, చివరికి కుక్కలకి కూడా పెట్టాలని భాగవతంలో చెప్పబడింది. చండాలురు కుక్కలతో కలిపి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ చేయాలని చెప్పబడింది యజ్ఞాలు అయిన తర్వాత. అంతేగాని ఎక్కడ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు మీరు స్కూల్ పిల్లలకి పెట్టండి మధ్యాహ్నం భోజనాలను ఎక్కడ చెప్పలేదు ప్రభుపాదుల వారు. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రసాదం అనేది అందరికీ కూడా పంచబడాలి.
అందుచేత మరి గురు మహారాజా అంటే ఎవరు, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏం చేసేవారట చూడండి, ఇండిస్క్రిమినేట్లీ, చూడండి ఎలాంటి వివక్ష లేకుండా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది, ఎలాంటి వివక్ష లేకుండా జనులందరికీ కూడా ప్రసాద వితరణ చేశారు. మరి ఈనాటికి కూడా ఈ ప్రసాద వితరణ, ఈ ప్రేమ విందు కార్యక్రమం 1966లో ప్రారంభమైంది, ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా అది కొనసాగుతుంది అని చెప్పారు. మరి వైదిక శాస్త్రాలు మనం చూస్తే సందర్భానికి సందర్భోచితమైనటువంటి మంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క విధమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. వివాహ మంత్రాలు వేరు, గర్భాధాన సంస్కార మంత్రాలు వేరు, అంత్యక్రియల్లో చదివేటువంటి మంత్రాలు వేరు. కానీ మరి ఈ తీవ్రమైనటువంటి కలియుగ ప్రభావం చేత శ్రీల ప్రభుపాదుల వారు ఏమని మనకి బోధించారంటే, అన్ని కార్యక్రమాలు, అది ఏ సంస్కారం అయినా కావచ్చు, అన్ని సంస్కారాలను కూడా ఈ మహామంత్రంతో దాన్ని ఏమన్నారు, సెటిల్ చేయమని చెప్పారు. కలియుగం ఇది, మరి ఏం చేస్తాం. అందుకే అన్నిటికీ ఒకటే మంత్రం, ఏమిటది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ దురదృష్టవశాత్తు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చదవకపోవడం వల్ల, లేదా సరైనటువంటి శ్రవణం చేయకపోవడం వల్ల కొంతమంది భక్తులు సంతృప్తి చెందరనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అంటే దీక్ష తీసుకున్నటువంటి కొంతమంది భక్తులు కూడా వాళ్ళు చేసేటువంటి వివాహ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అంత్యేష్టి కార్యక్రమాలు కావచ్చు, అన్నప్రాసన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే గృహప్రవేశ కార్యక్రమాలు కావచ్చు, శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా రకరకాల కార్యక్రమాలు కావచ్చు, మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పురోహితులు లభిస్తే ఆ మంత్రాలు కూడా మనం జపించవచ్చు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మీరు చూస్తే బృందావనంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడెక్కడ మందిర ప్రారంభోత్సవాలు జరిగాయి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో జనులందరికీ అర్థం కాదు. కాబట్టి జనులందరూ ఏమనుకుంటారు, వీళ్ళు కేవలం హరే కృష్ణ మంత్రం చేస్తున్నారంటే ప్రతిదానికి హరే కృష్ణైనా అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పి, వారి కోసం అని చెప్పి బయట నుండి ఇతర వైష్ణవ సాంప్రదాయాల నుంచి వాళ్ళ నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత క్రతువు చేయించేవారు. కానీ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా హరినామ సంకీర్తనం చేయమని చెప్పేవారు. ఇంకా ఆయన స్పష్టంగా చెప్పారు, వాస్తవానికి ఈ హరే కృష్ణ మహామంత్రమే అసలైన మంత్రం ఈ కార్యక్రమాలు చేయడానికి, కానీ ఇక్కడ జరిగే తంతు అయితే ఏదైతుందో అది జనుల కోసం అని చెప్పారు. కాబట్టి మరి మన సాంప్రదాయంలో ఎవరైతే దీక్ష తీసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ విశ్వాసం ఉంటే కేవలం హరే కృష్ణ మహామంత్రంతో కార్యక్రమం జరిపించవచ్చు. కానీ కొన్నిసార్లు దీక్ష తీసుకునేటువంటి భక్తులు కూడా విశ్వాసం ఉండదన్నమాట. కాబట్టి ఎవరో స్మార్తుల్ని, లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి చదివింపులు చదివిస్తే తప్ప సంతృప్తి చెందరనమాట, అతి పరిస్థితి. కానీ ప్రభుపాదుల వారు ఏమని బోధించారు మనకి, అన్ని కార్యక్రమాలకి ఒకటే మంత్రం, ఏమిటి, హరే కృష్ణ మహామంత్రం అని చెప్పారు. దీనితో 8వ అధ్యాయం పూర్తయింది. తర్వాత 9వ అధ్యాయం మొదలు పెడదాం. మొదటి శ్లోకం, ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయా శౌచం సత్యం పీయూషవత్పిభ. చూడండి, ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయా శౌచం సత్యం పీయూషవత్పిభ అని చెప్పన్నారు. చూడండి ఏమంటున్నారు, ఇక్కడ తాత అని చెప్పన్నారు. తాత అంటే ఇక్కడ ఏమిటి, బాబు అని అర్థం, ఓ నా బాబు అని. ఇది కూడా మనం చెప్పుకున్నాం, తాత అనేటువంటి శబ్దం తెలుగులో కూడా ఎలా వచ్చింది అనేటువంటి. మనం సాధారణంగా తెలుగులో తాత అంటే ఎవరిని తాత అంటాం, తండ్రిని తాత అంటాం కదా. మరి ఆ శబ్దం సంస్కృతం నుంచే వచ్చింది. ఎలా వచ్చింది అంటే, తాత అంటే వాస్తవానికి బాబు అని అర్థం, అంటే పిల్లవాడు అని అర్థం. అయితే తాత మళ్ళీ మనవడుగా పుడతాడనేటువంటిది ఒక పద్ధతి ఉందన్నమాట. అర్థమవుతుంది కదా. అంటే తండ్రికి తండ్రి అనేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు మళ్ళీ కొడుకుకి కొడుకుగా పుడతాడనేటువంటిది ఒక ఇది ఉంది.
అందుచేత తాత అంటే ఇక్కడ మన తెలుగులో ఇప్పుడు తాత అంటే ఏమని అనుకుంటున్నాం, తండ్రికి తండ్రి తాత అనుకుంటున్నాం. కానీ సంస్కృతంలో వాస్తవానికి తాత అంటే పుత్రుడు అని అర్థం. కాబట్టి రెండింటికి సంబంధం ఉందన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే మై డియర్ చైల్డ్, జన్మ మృత్యు చక్రం నుండి నీవు ముక్తిని కోరుకున్నట్లయితే అప్పుడు ఈ ఇంద్రియ కోరికలు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇంద్రియ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ భోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పీయూషము అంటే ఏమిటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, విషం అంటే ఏమిటి, విషం అంటే తెలిసిందే కదా, ఆ విధముగా దాన్ని త్యజించాలట. చూడండి, ముక్తిమిచ్చేసి చే తాత విషయాన్ విషవత్యజ, చూడండి విషము వలె త్యజించాలట వీటిని, ఇంద్రియ భోగ వస్తువులను. దాని బదులుగా ఏం చేయమంటున్నారు, క్షమార్జవదయా శౌచం అని చెప్పుకుంటున్నారు. క్షమ అంటే తెలిసిందే, క్షమ అంటే ఏమిటి, క్షమించేటువంటి గుణం. ఆర్జవం అంటే ఏమిటి, ఆర్జవం అంటే ఇక్కడ అప్రైట్ కండక్ట్ అంటే సరైనటువంటి ప్రవర్తన. దయ అంటే తెలిసిందే, శౌచం అంటే శౌచము తెలిసిందే, అలాగే సత్యం. చూడండి, వీటిని సేవించాలట. దేనికి, అమృతత్వాన్ని సాధించాలంటే అని చెప్పంటున్నారు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను కోరుకోవాలనుకుంటే ఇంద్రియ భోగ కోరికలను వస్తువులను విషము వలె త్యజించాలి. చూడండి, మరి విషాన్ని త్యజించి అమృతాన్ని తాగాలి. ఏమిటా అమృతం అంటే ఇక్కడ చెప్తున్నారు, అమృతం ఏమిటి, క్షమ, ఆర్జవము, దయ, శౌచము, సత్యము అని చెప్పి. ఇక్కడ భాష్యం చూద్దాం. చాణక్య పండితుని యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో అందులో గొప్ప శక్తి ఉందట. దాన్నే వాక్శక్తి అని చెప్పంటారు, వాక్శుద్ధి అని చెప్పంటారు. మరి చాణక్యుడి యొక్క మాటలకు వాక్శుద్ధి ఉందట, చాలా శక్తివంతమైనటువంటి మాటలట. ఎందుకంటే అతడు ఇతరులకు చెప్పడానికి ముందుగా తన జీవితంలో ముందు ఆచరించేవాడట. ముందు తాను ఆచరించి అవతల వారికి చెప్పేవాడు కాబట్టి, అంటే ఆచరణ ద్వారా బోధించేవాడు కాబట్టి అతని యొక్క మాటలకు చాలా పటుత్వం ఉంది అని చెప్పుకుంటున్నారు, శక్తి ఉంది అతడికి అని చెప్పుకుంటున్నారు. మరి చూడండి, మరి ఎంత శక్తిమంతుడు కాకపోతే ఈ చాణక్యుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి మరి యుగాల పాటు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. చూడండి, అతని యొక్క ఏమంటున్నారు, అతను ఏదైతే ఆచరించాడో, ఏదైతే అతను ప్రచారం చేశాడో, మరి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనం చెప్పుకుంటున్నాం చాణక్య పండితుడి గురించి. మరి దానికి 3000 సంవత్సరాల క్రితమే భాగవతంలో వచ్చింది చాణక్యుడి పేరు. భాగవతం 12వ స్కందంలో సుఖదేవ గోస్వామి చెప్తారు, భవిష్యత్తులో ఒక పండితుడు వస్తాడని చెప్పి. చూడండి, మరి అతడు ఎంత శక్తిమంతుడు కాకపోతే భాగవతమే స్వయంగా చాణక్యుడి గురించి చెప్తుంది. మరి వాస్తవానికి గొప్ప పండితుడు ఈ నైతిక విలువల గురించి చాలా ప్రఖ్యాతిగాంచినప్పటికీ ఇక్కడ మనం చూస్తే అత్యున్నతమైనటువంటి నీతి ఏమిటో చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటి అత్యున్నతమైనటువంటి నీతి, ముక్తిమిచ్చసి. చూడండి, అంటే వ్యక్తి తనను తాను జన్మ మృత్యు చక్రం నుండి బయటపడవేసుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఇది అత్యున్నతమైనటువంటిది అని చెప్పాడు. ఇది అత్యున్నతమైనటువంటి నీతి అనమాట. ఏమిటి, ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడడం. మరి ముక్తి అంటే ఏదో ఒక ఊహాజనితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగులోకి దూకేయడమో లేకపోతే అందులో కలిసిపోవడమో కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇది ఒక సోకుగా మారిందనమాట. ఏమిటంటే రకరకాల యోగా దుకాణాలు ఎక్కువైపోయాయి. యోగా దుకాణాలు అనమాట, అంటే రకరకాల యోగాలు, సహజ యోగం అని, అసహజ యోగం అని, వికృత యోగం అని, దౌర్భాగ్య యోగం అని, రకరకాల ఏవో. అర్థమైంది కదా. సో వాళ్ళందరూ ఏమంటారంటే అంతిమంగా మీరు ఒక వెలుగులోకి ప్రవేశిస్తారు అని చెప్తూ ఉంటారు. ముక్తి అంటే వాస్తవంగా ఏమిటంటే ఈ భౌతిక తలాన్ని దాటి జీవిత చరమాంకంలో శాశ్వతంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలోకి ప్రవేశించి భగవంతుని యొక్క సేవలో నెలకొనడం, అది వాస్తవంగా ముక్తి అంటే. మరి భక్తి యోగం ద్వారా అర్హత సాధించడానికి మించి ముక్తి సాధించడానికి మరొక మార్గం లేదు అని చెప్పుకుంటున్నారు. అంటే భక్తి యోగం అంటే ఏమిటి, ఇక్కడ హృదయపూర్వకంగా ప్రేమతో వినయంతో భగవంతుని ముందు శరణాగతి పొందడం. మరి శ్రీకృష్ణుడు అంటే మరి కృష్ణుడికి ముకుంద అనేటువంటి పేరు ఉంది. ముకుంద అంటే ముక్తినిచ్చేవాడని. మరి ముక్తినిచ్చేటువంటి ముకుందుడు అర్జునుడితో చెబుతున్నాడు, ఏమంటున్నాడు, కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అని చెప్పుకుంటున్నాడు 5వ అధ్యాయం 26వ శ్లోకంలో. ఏం చెప్తున్నాడు? ఎవరైతే కామక్రోధముల నుండి విముక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు, అలాగే స్వయం నియంత్రణ కలిగినటువంటి వారు, ఎవరైతే నిరంతరము పరిపూర్ణత కోసం ప్రయత్నించేటువంటి వారు, వారికి ఇక్కడ వాగ్దానం చేయబడింది అనమాట. ఏమిటంటే వాళ్ళకి భరోసా ఉంది. ఏమిటి? చాలా సమీప భవిష్యత్తులోనే వారు భగవంతుని చేరుకుంటారు అని చెప్పి. ఇప్పుడు ముక్తి సాధించాలంటే దేని నుంచి విడిపడాలి? కామక్రోధముల నుంచి విముక్తి పొందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలి. చూడండి, ఎవరైతే నిరంతరము బ్రహ్మ నిర్వాణం కోసం ప్రయత్నం చేస్తుంటారో, పరిపూర్ణత కోసం, వారు భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు భగవంతుని యందు మోక్షాన్ని సాధిస్తారు అని చెప్పి చెప్పబడింది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. చూపింది తన బాధ్యత దేవతన ఏకాగ్రతలో ఈ చిప్రి ఉన్నటువంటి పనులు కానీ అది నెయ్యి పెంచే పాపం ఏదైనా కనిపిస్తున్నది నాకు అర్థం కాలేదు. పెగాలు చేస్తున్నారు నమ్ము పాపాన్ని. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ముచుకుందుడు క్షత్రియుడు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించాడు కాబట్టి మళ్ళీ అతనికి పాపం అంటుకోవడం ఏమిటి అని. అదే కదా ఇక్కడ చూసినట్లయితే, ముచుకుందుడు మనకు తెలుసు. ముచుకుందుని యొక్క చరిత్ర, దేవతలకు సహాయం చేశాడు, ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు వాళ్ళ తరపున. చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా వరం కోరుకోమని అడిగారు. వరం కోరుకోమంటే, నేను అలసిపోయాను కాబట్టి నేను సుదీర్ఘమైనటువంటి నిద్రలో ఉండాలనుకుంటున్నాను చెప్పన్నాడు. వాస్తవానికి క్షత్రియుడు గృహస్థునిగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తాడు, కానీ క్షత్రియుడు ఖచ్చితంగా వానప్రస్థాన్ని స్వీకరించాలి. అంటే పూర్తిగా భగవత్ సేవలో నెలకొనాలి జీవిత చర్మాంకంలో. కానీ ముచుకుందుడు ఇంకా పని చేయలే, వచ్చి పడుకున్నాడు తప్ప ఇంకా ఆత్మసాక్షాత్కార కార్యక్రమంలో నిమగ్నం కాల. అందుకోసం కృష్ణుడు ఏమన్నాడంటే, ముందు నువ్వు అది కూడా పూర్తి చేయి. ఎందుకంటే అది చేయడం వల్ల ఏమవుతుంది? గృహస్థ జీవితంలో ఎలా గడిపినప్పటికీ కనీసం వానప్రస్థం అనేది స్వీకరిస్తే, తదుపరి సన్యాసం స్వీకరిస్తే పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవుతాడు. కాబట్టి అతని యొక్క పాపములన్నీ కూడా నిర్మూలించబడతాయి. కాబట్టి నువ్వు ఆ పని చేయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు మళ్ళీ బ్రాహ్మణుడిగా పుడతావు, ఎందుకంటే నువ్వు పూర్తి చేయలేదు కాబట్టి. అప్పుడు నువ్వు సద్గతి పొందుతావు అని చెప్పి చెప్పడం జరిగింది. అది కారణం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరిని అడుగుతున్నారా ప్రశ్న? చెప్పండి మీ ప్రశ్న. హరే కృష్ణ, ప్రణామాలు. చెప్పండి. ఏమంటారు? లాస్ట్ లో సెంటెన్స్ చెప్పారు, కామాన్ని క్రోధం నియంత్రించడం, ఆత్మసంతృప్తి వెతకడం. 5వ అధ్యాయం భగవద్గీత 5వ అధ్యాయం 26వ శ్లోకం చూడండి. అంతే. ఆ శ్లోకం ఏమీ కాదు, భగవద్గీత 5వ అధ్యాయం 26వ శ్లోకం. అది చదవండి. అదే భగవద్గీత 5వ అధ్యాయం 26వ శ్లోకం యొక్క అనువాదం అది. అంతే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ, ఇందాకలా మాంసం తిన్న వాళ్ళకి లేదా ఒట్టించిన వాళ్ళకి సమానంగా శిక్ష పడుతుందని చెప్పి చెప్పారు కదా ప్రభుజీ. అవును, మను సంహితలో చెప్పబడింది. చెప్పండి. అటువంటి వ్యక్తి మన ఇస్కాన్కి వచ్చే ప్రభు మనం ఎక్కువ ప్రచారం చేస్తుంటాం. అవును, లేదా ప్రసాదం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తి తెలుసుకొని మన టెంపుల్కి వచ్చారు రోజు. వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇప్పుడు తులసి మహారాజు చేసినప్పుడు యాని కానిచి అబ్బోని బ్రహ్మచేవి కానిచి అంటే తులసి మహారాజు చుట్టూ తిరిగితే బ్రాహ్మణ చెప్పడం అనేది కూడా నీకు ఉంటుంది. అలాగే అభినామ మంత్రం కూడా
నువ్వు చేయలేరు పాపాలను కూడా వినిపిస్తుంది అని చెప్పి అనేసి ఈ విషయం తెలిసించుకోవాలి. అవును. తెలియ లేదా సింపుల్ గా వచ్చేసేసి అమ్మాయి మన పర్వాలేదు మనకు సొల్యూషన్ దొరికింది కదా అని చెప్పి అనేసి అతను ఉన్నాడు అనుకుంటారు. ఓ 2 నెలలు బ్యాక్ కింద ఇంకొక పర్సన్ మనకు 10 పర్సన్ అతను కొంచెం మానక అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఇతను వచ్చి అన్నాడు 2 నెలల కింద అతను వచ్చింది, అతను సొల్యూషన్ దొరికింది, అతను వెళ్ళిపోయాడు. నేను అట్లా చేసుకుని చేయొచ్చు నాకు పక్క అవసరం ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసింది కదా, నేను ఎందుకు పక్క చేయాలన్నటువంటి బుష్ ఇచ్చింది అనుకోండి. అటువంటి వ్యక్తులకి ఎలా చెప్పాలి మేమే అర్థం చేసుకోవాలి. చూడండి, యాని కానిచ పాపాని బ్రహ్మహత్యాదికానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని చెప్పబడింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే పాపకార్యాలకు వెనక్కి వెళ్లకుండా శుద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారో వాళ్ళకి ఫలితం వస్తుంది. అంతేగాని ఒకసారి ప్రదక్షిణం చేసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళి అదే కార్యాలు చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చూడండి, చూడండి, శాస్త్రాల్లో ఒక ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పబడింది? గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, అవునా కదా, మోక్షం వస్తుంది. మరి గంగలో చాలా చేపలు ఉంటున్నాయి, వాటి పరిస్థితి ఏమిటి? అవి ఎప్పుడు నీళ్ళలోనే కదా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చైతన్యం అనేది ముఖ్యం. కాబట్టి సరే, గంగలో స్నానం చేశాను నేను గొప్ప పాపాత్ముడిని, గంగలో స్నానం చేశాను, చేస్తే పాపాలు పోతాయి. కానీ మళ్ళీ వాడి పాపం చేయకుండా ఉంటేనే పోతాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి హరినామం కూడా అంతే. హరినామం చేశాను, పాపాలు పోయినాయి, కానీ మళ్ళీ నువ్వు పాపాలు చేయకూడదు కదా. నువ్వు శుద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి, అప్పుడు ఫలితం వస్తుంది. అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి సునీల్. హరే కృష్ణ. నాకు తెలియక అడుగుతున్నాను ప్రభు, ఈ చాణక్య పండితుడు బ్రాహ్మణుడా లేదా వైష్ణవుడా? చాణక్య నీతిని మనం ఏ విధంగా, అంటే భగవద్ అవగాహనలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మన యొక్క లౌకిక మరియు ఆధ్యాత్మిక జీవితాలను మనం ఎలా నడుపుకోవాలి అనేటువంటి దానికి మార్గనిర్దేశనం కోసం చాణక్య పండితుడిని మనం స్వీకరించాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు దాదాపుగా ప్రతి చోటన కూడా, అంటే అనేక సందర్భాల్లో చాలా విరివిగా చాణక్య పండితుని యొక్క నీతిని ఆయన ప్రస్తావించడం జరిగింది. అర్థమవుతుంది కదా. అనేక ప్రవచనాల్లో, భాగవతంలోని అనేక భాష్యాల్లో, భగవద్గీతలో, శ్రీల ప్రభుపాదులు రాసినటువంటి అన్ని గ్రంథాల్లో చాణక్య పండితుని యొక్క ప్రస్థానం ఇవ్వబడింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అది ఎంత ముఖ్యమైనటువంటిది. అందుకే మనం అంటున్నాం, స్వయంగా భాగవతంలో ఆయన యొక్క ప్రస్తావన ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఆయన యొక్క నీతి ఎంత ముఖ్యమైనది. ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని నడుపుకోవడానికి అది చక్కటి మార్గనిర్దేశనం ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎంత భక్తియుత జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మనం ఇంకా ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఏ విధంగా లౌకిక ప్రపంచంలో మనం నడుచుకోవాలనే దానికి మనకి మార్గనిర్దేశనం అవసరం. అందుచేత మనం చాణక్య పండితుని యొక్క నీతిని మనం స్వీకరించాలి. అరే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ చాణక్య నీతి కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవచ్చ వందే గురు శ్రీ చరణారవిందం.